ప్రభునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని నేను బోధిస్తూ ఉండగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఇళ్ళలో ఉండి మీ బైబిల్ తెరచి శ్రద్ధగా ఫాలో అయ్యి దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆత్మీయమైనటువంటి మేలు పొందాలని మీ అందరికీ నేను దైవ సేవకునిగా మనవి చేయించుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే నిమిత్తమై క్రొత్త నిబంధన గ్రంథములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి వరకు చదువుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి, మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రభు దినాన మరి మీ వాక్యాన్ని మేము ధ్యానించుకొని పోతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ, మీ వాక్యాన్ని మీరే మాకు వ్యాఖ్యానించి అనువర్తించి మా ఆత్మీయ జీవితాన్ని
పెంపొందింప చేయాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా మన ధ్యానము నిమిత్తమై 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 12 వచనాల వరకు మనము చదువుకొని ఉన్నాము. ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు అనేటువంటి విషయాన్ని ఆ బ్యాక్గ్రౌండ్ మనము పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయము చదివినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు 2వ మిషనరీ ప్రయాణములో ఆసియా ఖండాన్ని విడిచి ఐరోపా ఖండానికి వచ్చి ఐరోపా ఖండములో మొట్టమొదటిగా ఆయన ఫిలిప్పీ పట్టణానికి చేరి అక్కడ సువార్త ప్రకటించాడు. ఆ ఫిలిప్పీ పట్టణంలో వ్యతిరేకత వచ్చినందువలన అక్కడ నుండి తెస్సలోనిక అనేటువంటి పట్టణానికి రావాల్సి వచ్చింది. ఆ తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో 3 వారాలు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటన ఫలితముగా అక్కడ ఒక మంచి సంఘము ఉనికిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో కూడా ఉన్నటువంటి కొందరు అల్లరి మూక పౌలు మీద తిరుగుబాటు చేశారు. భూలోకమును తలక్రిందులు చేసినటువంటి వారు మన పట్టణానికి కూడా వచ్చారు అని వారిని తెస్సలోనిక అనేటువంటి పట్టణం నుండి కూడా వెళ్ళగొట్టారు. వారు అక్కడి నుండి బెరయాకు, ఆ తర్వాత బెరయా నుండి ఏథెన్స్కు, ఏథెన్స్ నుండి తర్వాత కొరింథీకి, ఈ విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు 2వ మిషనరీ ప్రయాణంలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో 3 వారాలు సువార్త ప్రకటించి సంఘాన్ని స్థాపించినటువంటి ఘనత అపోస్తలుడైనటువంటి పౌలునకు లభించింది. ఆయనకు మాత్రమే కాదు, ఆయనతో ఉన్నటువంటి సహచరులకు కూడా ఆ భాగ్యం లభించింది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ నుండి మరి పౌలు ఏథెన్స్కు వెళ్ళిన తర్వాత మరి ఈ యొక్క సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి యోగక్షేమాలు తెలుసుకోవటానికి వారికి ఒక ఉత్తరాన్ని వ్రాశాడు. ఆ ఉత్తరమే 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి ఉత్తరం. ఈ 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి ఉత్తరంలో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ద చర్చ్, సంఘము కొరకు క్రీస్తు రావడము అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో తెస్సలోనికయ సంఘస్థులను పౌలు ఎంతగానో మెచ్చుకుంటూ వారు మాదిరి సంఘము అని సంఘాలన్నింటిలో కూడా ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 2వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మరి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంఘము ఆ ప్రభువు దినము. మొదటి పత్రికలోనేమో ప్రభువు సంఘం కొరకు రావటము, 2వ పత్రికలోనేమో సంఘము ప్రభువు దినము అనేటువంటి విషయాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకముగా ఈ కరోనా వైరస్ తెగులు వచ్చినటువంటి సందర్భంలో అనేక మంది ప్రభు రాకడను గురించినటువంటి అనేక స్పెక్యులేషన్స్, ఊహాగానాలతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే మనకెంతో మరి ఆత్మీయమైనటువంటి మేలు ఉంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడనై ఈ ఉదయకాలము ఈ 1వ అధ్యాయంలో నుండి దేవుని వాక్యాన్ని మీకు అందచేయాలని
నేను ప్రేరేపించబడి ఉన్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు వారికి రాసినటువంటి మొదటి పత్రికను బట్టి వారు పౌలు పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. అయితే పౌలు వారికి రాసినటువంటి పత్రిక వారి సమస్యలను తీర్చలేదు. వారి దగ్గర తిమోతి ఉండిపోయాడు. మరి తిమోతి అక్కడి నుండి వచ్చి బహుశా కొరింథీలో లేక ఏథెన్స్లో పౌలును కలుసుకొని వారి యొక్క క్షేమాలు తెలియపరిచినప్పుడు పౌలుకు తిమోతి చెప్పినటువంటి సంగతి ఏంటంటే, వారు ఎన్నో విషయాలను అర్థం చేసుకున్నారు, కానీ ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మీరు చెప్పిన విషయాలు వారికి అర్థం కాలేదు. ప్రభువు మరి సంఘం కొరకు మొట్టమొదటిగా వస్తాడు అనేటువంటి విషయము ఆయన మొదటి దశలోనికైలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. ఆ తర్వాత మరి ప్రభు వేవేల దూతలతో మరి పరిశుద్ధులతో కూడా భూమి మీదకి రావటము జరుగుతుంది. అయితే దశలోనికైలు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు. వారు అర్థం చేసుకున్నది ఏమిటి అని అంటే, వారు బ్రతికి ఉన్నప్పుడే ప్రభు వస్తాడు అని అనుకున్నారు. అయితే వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రభు రాలేదు. వారు బ్రతికి ఉండగానే వారి పూర్వీకులు పెద్దలు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కనుక వారు ఏమనుకున్నారు అని అంటే, ప్రభు వస్తాడు అని పౌలు మనకు బోధించాడు. అయితే మన పూర్వీకులు చనిపోతూ ఉన్నారు, మనలో కొంతమంది బ్రతికి ఉన్నాము. ఒకవేళ ప్రభువు వస్తే చనిపోయినటువంటి మన పూర్వీకుల సంగతి ఏమిటి అని వారు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి సమయం. అంత మాత్రమే కాకుండా 2వ దశలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల. చూడండి, ఈ వచనంలో మనం గమనించినట్లయితే, తర్వాత మనము మొదటి అధ్యాయం అంతా కూడా చదువుకున్నాము. 2వ దశలోనికైలకు రాసినటువంటి పత్రిక. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మనము చదువుకుంటే మనకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఈ దశలోనికైలు హింసల పాలయ్యారు, శ్రమల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఎటు చూచినా వారికి శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. కనుక వారిలో కొందరు లేక అనేక మంది ఏమనుకున్నారు అని అంటే, ఇప్పుడు మనము శ్రమల కాలంలో ఉన్నామేమో, ట్రిబులేషన్ పీరియడ్లో ఉన్నామేమో, ఒకవేళ ప్రభువు సంఘము కొరకు వచ్చి సంఘాన్ని తీసుకుని పోయాడేమో, మనం విడిచిపెట్టబడ్డామేమో. కనుక ఈ శ్రమలన్నీ కూడా శ్రమల కాలంలో వచ్చేటువంటి శ్రమలు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అనుకోవటానికి కారణం ఏంటంటే, వారిలోనే కొందరు ఆ దుర్బోధ చేసినటువంటి వారు ఉన్నారు. వారిలోనే కొందరు ఒక పత్రికను చదివి వినిపించారు. మరి ఆ పత్రిక పౌలు రాసి ఉంటాడు అనేటువంటి మరి అపోహ కూడా వారు బయట పెట్టారు. అయితే పౌలు ఆ పత్రిక రాయలేదు, ఆ విషయాలు తెలియపరచలేదు. కనుక సంఘమంతా కూడా ప్రభు యొక్క రాకడను గురించి ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారు హింసల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఈ యొక్క 2వ పత్రికను రాసి వారి సమస్యను పరిష్కరించవలసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 2వ దశలోనికైలకు రాసినటువంటి పత్రికలో మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, శ్రమనొందుతున్నటువంటి విశ్వాసులకు ఆదరణ. మనం శ్రమలో ఉన్నా కూడా, కష్టాల్లో ఉన్నా కూడా మనకు ఆదరణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే, ప్రభు మనల్ని రక్షించాడు. మనము ప్రభు యొక్క సొత్తై ఉన్నాం, ఆయన బిడ్డలమై ఉన్నాం. హింసల్లో
ఉపద్రవాల్లో, కష్టాల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక శ్రమల్లో ఉన్నటువంటి తెస్సలోనికయులకు పౌలు ఆదరణ కలిగించేటువంటి మాటలు లేక సంగతులు ఈ మొదటి అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయము 2వ వచనంలో చూస్తే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తును పలకరించడం అనేటువంటిది అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మాడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. క్రైస్తవులైనటువంటి వారు ముగ్గురు దేవులను నమ్మరు. త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, వీరు ఒకటే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక శ్రమలో ఉన్నటువంటి వారికి తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలగాలి. కృప, సమాధానం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మనకు సమాధానం కలగాలి అని అంటే దేవుని యొద్ద నుండి మనకు కృప కావాలి. దేవుడే మనకు సమాధానము అనుగ్రహించాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన శిష్యులతో సిలువకు వెళ్ళక ముందు యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను ప్రస్తావించాడు. 14వ అధ్యాయము 1వ వచనంలో ఎప్పుడైతే ప్రభువు ఆ విషయాలు బయలుపరిచాడో శిష్యులంతా కూడా వారు కలవరపడ్డారు. అప్పుడు ప్రభువు చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఆ అధ్యాయంలో 16వ అధ్యాయంలో నేను మీకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, మరి నా సమాధానమునే నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. కనుక మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడే మనకు సమాధానం ఇవ్వాలి. దేవుడే ఆ శ్రమలను భరించడానికి కృపనివ్వాలి, ఇస్తాడు అనేటువంటి ఆదరణ, నెమ్మది మనం కలిగి ఉన్నాం. కనుక శ్రమల్లో ఉన్నటువంటి వారిని అపోస్తలుడైనటువంటి పౌలు ధైర్యపరుస్తూ ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా ధైర్యపరిచాడు అని అంటే, శ్రమల్లో ఉన్నటువంటి వారు ఆ శ్రమలను తట్టుకోవాలి అని అంటే మొట్టమొదటగా పౌలు ఇచ్చేటువంటి హెచ్చరిక ఏమిటి అని అంటే, మొదటి 4 వచనాల్లో మీరు శ్రమలను తట్టుకోవాలి అని అంటే ఆ శ్రమల్లో దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి. లేక ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మొదటి తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ప్రతి విషయమునందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియులారా గమనించండి, మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడు కూడా, కడుపు నిండా తినటానికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, కలిమిలో ఉన్నప్పుడు కూడా, కరువులో ఉన్నప్పుడు కూడా, అన్ని వేళల యందు దేవునికి కృతజ్ఞత చెల్లించాలా అనేటువంటిది మరి పౌలు మనకు నేర్పించినటువంటి విషయం. సాతానుని ఎదుర్కోవాలా శ్రమల్లో అని అంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి, ప్రార్థిస్తాం. ప్రార్థన ద్వారా మనం ఎన్నో విషయాలను మరి దేవుని యొద్ద నుండి తెలుసుకుంటాం, మేలు పొందుతాం. అలాగే మరి శ్రమల్లో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆ శ్రమలను మర్చిపోయేదానికి అవకాశం ఉన్నది. లేక సాతానుని ఎదుర్కోవటానికి ఒక ఆయుధం ఏంటంటే దేవుణ్ణి స్తుతించుట,
అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు వారి విషయాన్ని గురించి ఏ రీతిగా దేవుని స్తుతించాడు 3వ వచనము మొదటి భాగములో మనం చూసినట్లయితే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచూ ఉన్నది. తెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘస్థుల యొక్క విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచూ ఉన్నది. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం. మన క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసంతోనే కొనసాగాలి. క్రైస్తవులముగా మనము విశ్వాసం ద్వారా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు కొన్ని పర్యాయాలు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మరి ముఖ్యంగా క్రొత్తగా ఎవరైనా ప్రభువును నమ్ముకుంటే వారి విశ్వాసము నిజమైనటువంటి విశ్వాసము కాదు అని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వాసములో మనము నెగ్గడానికి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఒక వ్యక్తి ఏమన్నాడు అని అంటే, ఒక గొప్ప దైవజనుడు, ఏ ఫెయిత్ దట్ కెనాట్ బి టెస్టెడ్ కెనాట్ బి ట్రస్టెడ్. అంటే పరీక్షించబడినటువంటి విశ్వాసము నమ్మటానికి అవకాశము లేదు. కనుక మన విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అని మనం ఎప్పుడూ కూడా ఎదురు చూడాలి. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, ఏలియాను దేవుడు పరీక్షించాడు, దావీదును దేవుడు పరీక్షించాడు. ఈ విధంగా మనల్ని దేవుడు పరీక్షించినప్పుడు మనకు దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. శిష్యుల వలె ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధి చెందించుము, వృద్ధి పొందించుము అని ప్రార్థించాలి. అంత మాత్రమే కాకుండా ఈ తెస్సలోనికయ సంఘంలో ఉన్నటువంటి వారి విషయంలో పౌలు వారి విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది, అందుకని నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. రెండవది 3వ వచనంలోనే ఏమున్నది అని అంటే, వారు ప్రేమ యందు విస్తరిస్తూ ఉన్నారు. చూడండి, ప్రేమలో నానాటికి మనము విస్తరించాలి. మన పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మంచి సమరయుని వలె ఉండాలా అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ 2వ తెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములోనే వారు హింసలన్నిటిలో కూడా వారి యొక్క సహింపును బట్టి దేవుణ్ణి పౌలు స్తుతిస్తూ ఉన్నారు. వారి యొక్క హింసలన్నిటిలో కూడా శ్రమలు వచ్చినా కూడా మనము సహించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4వ వచనములో 5వ వచనములో మనం చూసినట్లయితే తెస్సలోనికయులు అనేటువంటి ఈ సంఘస్థులకు ఉన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ మొదటి అధ్యాయములో మొదటి 4 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు శ్రమల్లో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా ధైర్యపరుస్తూ ఉన్నాడంటే, మీరు శ్రమల్లో ఉన్నా కూడా మీరు భయపడవద్దు. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నుండి మీకు కృప సమాధానము అనుగ్రహించబడుతుంది. మీరు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ మొదటి అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు చూసినట్లయితే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మీరు శ్రమల్లో ధైర్యంగా ఉండండి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. 5వ వచనము, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇటు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు
స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారు? మనం దేని కొరకు శ్రమ పడుతున్నాము? ఎలాగ శ్రమ పడతాము అని అంటే, మనం క్రైస్తవులమైనందుకు శ్రమ పొందుతున్నాం. ఎలాగ శ్రమ పడతాము అని అంటే, మనం సువార్త ప్రకటించినప్పుడు శ్రమ పడతాం. ఎలాగ శ్రమ పడతాము అని అంటే, సాక్ష్యం ఇచ్చినప్పుడు శ్రమ పడతాం. అయితే మనం శ్రమ పడినప్పుడు దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానం ఏమిటి అని అంటే, దేవుడు మనకు ఆయన రాజ్యములో ప్రవేశాన్ని వాగ్దానం చేశాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. మనం ఈ భూలోకంలో ఉన్నాము, ఇది శాశ్వతం కాదు. అయితే శాశ్వతమైనది ఏమిటి అని అంటే పరలోకమే. ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనం పరలోకములో ప్రవేశించాలి. దేవుడు వాగ్దానం చేశాడు, మనం ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. నేను వచ్చి నేను ఉండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి తీసుకుని వెళ్తాను అని ఆయన తెలియపరిచాడు. కనుక దేవుడు మనకు వాగ్దానం చేశాడు కనుక శ్రమలో మనము ధైర్యంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా 7, 8 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. ఎవరైతే మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనల్ని శ్రమ పెడతారో ఆ శ్రమ పెట్టినటువంటి వారికి దేవుడు శ్రమను అనుగ్రహిస్తాడు, లేక దేవుడు వారిని శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ వాడబడినటువంటి పదము ఏమిటి అని అంటే ప్రతిదండన. 8వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. మనము ముందుగానే చెప్పుకున్నాము, ప్రభు అయిన యేసు క్రీస్తు మొట్టమొదటిగా సంఘం కొరకు వస్తారు, సంఘాన్ని తీసుకుని వెళ్తారు. ఆ తరువాత 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ఆయన ఈ భూలోకానికి వస్తారు. ఎందుకు వస్తాడు అని అంటే, ఆ దేవుని ఎరుగనటువంటి వారిని, సువార్తకు లోబడినటువంటి వారిని శిక్షించడానికి యేసు ప్రభువు 2వ రాకడలో వస్తారు. 2వ రాకడ అనేటువంటిది ఖచ్చితంగా ప్రభు యొక్క వాగ్దానం మేరకు జరుగుతుంది. అది ఎప్పుడు అని అంటే 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత ఆయన ఈ భూలోకానికి వచ్చేటువంటి విషయం. కనుక ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎవరైతే సువార్తకు లోబడలేదో వారికి ప్రతిదండన చేస్తారు. ఎవరైతే దేవుని ఎరుగగలిగిన శక్తి ఉండి ఎరుగడానికి అన్ని విషయాలు ఆ సృష్టిలో కలిగి ఉన్నా వారు దేవుణ్ణి మర్చిపోయారో, వారు దేవుని నమ్మకుండా దూరమయ్యారో వారిని శిక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వస్తారు. అదే సమయంలో ఎవరైతే దేవుని పిల్లలను శ్రమపరిచారో వారిని కూడా శ్రమ పెడతారు, ప్రతిదండన చేయటానికి. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఫరోను దేవుడు ఏ రీతిగా శిక్షించాడు. ఎర్ర సముద్రంలో ఫరో యొక్క సైన్యం అంతా కూడా నాశనం అయిపోయింది. యూదులైనటువంటి వారిని చంపాలని ప్రయత్నం చేసినటువంటి హామాను తన కుటుంబము మరణానికి గురి అయ్యారు. అలాగే ఆ దర్యావేషు అనేటువంటి రాజునకు దానియేలు గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, తప్పుడు సలహాను ఇచ్చి దానియేలును సింహము బోలులో వేయించినటువంటి ఆ 120 మంది అధిపతులు, వారి కుటుంబాలన్నీ కూడా ఆ సింహాల బోలులో వేయబడ్డాయి. ఈ విధంగా ప్రభు అయిన యేసు క్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు
ఆయన్ను నమ్మనటువంటి వారికి, సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన చేస్తారు. దుస్తులకు నెమ్మది ఉండదు, వారు శిక్షించబడి నరకానికి పంపించబడతారు. అయితే ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో వారికి విశ్రాంతి ఉంటుంది అనేటువంటి విషయము 9వ వచనములో 8వ వచనము ఆఖరి భాగంలో మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కనుక దేవుడు మరి ఆయన శిక్షించే విషయంలో ఏమైతే చేయబోతున్నాడో అది న్యాయం. సువార్తకు లోబడినటువంటి వారిని శిక్షించడము, నమ్మిన వారిని హింసించే వారిని శిక్షించడము అది దేవునికి న్యాయమైనటువంటి విషయమని మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క మొదటి అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు శ్రమలో ఉన్నటువంటి వారిని ధైర్యపరుస్తూ ఏ రీతిగా వారిని ధైర్యపరిచాడు అని అంటే, మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించండి, మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి, దేవుని రాజ్య ప్రవేశాన్ని ఆయన మీకు ఇస్తానని చెప్పాడు కనుక ఆ విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోనండి. చివరిగా ప్రియులారా, ఆ శ్రమలో ఉన్నటువంటి వారిని ఏ రీతిగా ఆదరిస్తూ ఉన్నాడు అని అంటే, వారి కొరకు ప్రార్థన చేయించు ఉన్నాడు. 11వ వచనం, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులనుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రమలో ఉన్నటువంటి వారి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కొరకు ప్రార్థించడానికి పౌలు అంటూ ఉన్నాడు, మేము బద్ధులమై ఉన్నాము. 3వ వచనంలో చూడండి, మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. అలాగే 2వ అధ్యాయము 13వ వచనములో కూడా ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచవలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము. కనుక ప్రియులారా, వారిని ఎలాగూ ధైర్యపరుస్తూ ఉన్నారంటే, పౌలు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కొరకు ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, వారి మంచితనాన్ని బట్టి ప్రార్థన చేశాడు, వారి యొక్క నడవడిని బట్టి ప్రార్థన చేశాడు, వారి యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేశాడు. కనుక శ్రమలో ఉన్నటువంటి వారికి మరి పౌలు యొక్క ప్రార్థన ఎంతైనా అవసరమైనది. పౌలు యొక్క ప్రార్థన మాత్రమే కాదు, మనం శ్రమలో ఉన్నప్పుడు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములో చూసినట్లయితే, అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. క్రైస్తవ జీవితం అంటే పొల మీది పాన్పు కాదు, ముళ్ళ మీది పాన్పు అని ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తించాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం శ్రమలు అనుభవించాలి. అయితే ఆ శ్రమల్లో కూడా దేవుడు మనకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ప్రార్థన ద్వారా ఇస్తాడు. ఫిలిప్పీ పత్రిక 1:29-30లో క్రీస్తు యేసునందు విశ్వాసముంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడింది. మన యొక్క శ్రమలు ఇతరులకు సాక్ష్యంగా ఉంటాయి. మన జీవితము, మన శ్రమ జీవితము ఇతరులకు సువాసనకరంగా ఉంటుంది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో శ్రమలో ఉన్నటువంటి ఆ సంఘస్థులను పౌలు ధైర్యపరుస్తూ 3 విషయాలు ప్రత్యేకంగా వారికి తెలియపరిచారు. మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించండి, మీరు శ్రమలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో మీరు శ్రమలో ఉన్నప్పుడు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మానక ప్రార్థన చేస్తున్నాం.
పౌలు అంటాడు, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. కనుక ప్రియులారా, ఈ శ్రమల కాలంలో మనము మరి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. ప్రభు యొక్క రాకడ అప్పుడే సంభవించదు. ప్రభు రాకడ సంభవించాలి అంటే ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడేంత వరకు ఈ భూలోకములో సువార్తను ప్రకటించేటువంటి భాగములో ఒక భాగం ఏంటంటే సంఘము శ్రమల గుండా మరి కష్టాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. శ్రమలు రావాలి. కనుక శ్రమలతో కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. శ్రమలతో కూడా దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి. కనుక ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మీరు ఆ విశ్వాసములో కృంగిపోకుండా, మరి ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ మహమ్మారి మనల్ని భయపెట్టకుండా మీరు బైబిల్ చదువుకుంటూ మరి ప్రార్థన చేసుకుంటూ ప్రభు చిత్తాన్ని కనుగొని ప్రభు సన్నిధిలో కనిపెడుతూ మరి శ్రమలో ఉండి కూడా దేవుణ్ణి గణపరచాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. 2వ దెస్సలోనికయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, శ్రమలో ఉన్నటువంటి విశ్వాసులను అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా ధైర్యపరిచాడో, ప్రోత్సాహపరిచాడో చూసాం తండ్రి. శ్రమలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆరాధించాలి. శ్రమలో ఉన్నప్పుడు మీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో ఉన్నప్పుడు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి. మా శ్రమలన్నిటిలో కూడా మీరు మాకు తోడుగా ఉంటాను, ఆ శ్రమల్లో నుండి మమ్మల్ని కాపాడతానని మీరు చేసిన వాగ్దానాలను నమ్ముతూ ప్రభు విశ్వాస జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నాం. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని మా కుటుంబాలను కాపాడండి. ప్రభు ఈ కరోనా వైరస్ మరి మాలో ఎవరిని కబలించకుండా, భయపెట్టకుండా ధైర్యాన్ని అనుగ్రహించండి. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని మీరు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మరి ప్రార్థిస్తూ ఉన్నాము. మమ్మల్ని కాపాడండి, సంఘాన్ని దీవించాలని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకై త్వరగా తిరిగి రానయ్యినటువంటి మా ప్రభువును మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరినటువంటి మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును.